ఇంకా మన జర్నీలో మీకు బాగా సక్సెస్ అయిన సాంగ్ ఏంటి? జర్నీలో అంటే నాయి 2 ఉంటాయి నా లైఫ్‌లో. ఒకటి సినిమా, ఒకటేమో ఫోక్. ఫోక్. కాకపోతే ఫోక్ నాకు నేను సినిమా అనుకున్నా. ఫోక్‌లో బ్రేక్ వచ్చింది. నాకు ఫోక్ ఇంకా మంచి బ్రేక్ ఇచ్చింది. అంటే అసలు చాలా మంచి అంటే ఇందులోకెళ్ళి బయటకు పోలే. ఇప్పుడు ఎవరైనా ఇందులో బ్రేక్ రాకపోతే ఫైనాన్షియల్ సపోర్ట్ వెతుక్కుంటారు. లేకపోతే ఇంకో పని వెతుక్కుంటూ ఎటో ఎటో చేసుకోవాల్సిన కర్మొస్తుండే. అవును. అట్లాంటిది జానపదం నన్ను ఆదుకున్నది. నాకు తెలిసిన భాషనే హ్మ్. అదే నాకు ఇలా అన్నం పెట్టింది. ఇలా నా కుటుంబం నిలబడడానికి, నేను 10 మంది కుటుంబాలు నిలబెట్టడానికి, 10 మందికి అవకాశాలు ఇవ్వడానికి దోహదపడ్డది కాబట్టి జానపదం నాకు చాలా ఇష్టం ఇగ. కాకపోతే ఎప్పటికైనా నేను ఒక సినిమా సినిమా. తీస్తా. నేను నెక్స్ట్ ఇయర్ ఒక సినిమా తీస్తా. ఒక స్టోరీ ఆల్ ది రన్ బెస్ట్ అవుతుంది. అండి. ఆ! ప్రొడ్యూసర్ ఉన్నాడు. ఆ! ప్రొడ్యూసర్ గూడా చాలా మంచి ప్రొడ్యూసర్ దొరికిండు నాకు. ఓకే. రాజ్‌కుమార్ అన్న అని హుహు. మంచి బిల్డర్. నాకు తెలిసి మళ్ళీ మైనింగ్ డిపార్ట్ విలేజ్ బ్యాక్‌గ్రౌండ్ అనుకుంటా. మంచి అంటే విలేజ్. ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ తను. ఆహా! బిజినెస్‌లున్నాయి. తను ఒకటే మాట చెప్పిండు. నాకంతా ఒక 1 ఇయర్ బ్యాక్ పరిచయమైనప్పుడు, "అన్న నువ్వు సినిమా తీయు. నువ్వు సినిమా తీస్తావు. నీ ప్రతిభ నాకు అర్థమైంది. నువ్వు అబ్బా! అంటే నేను సినిమా తీస్తాను కూడా నేను ఆయనకి చెప్పలే ఫస్ట్. హ్మ్. తీస్తా అన్న మనసులో ఎప్పటికెళ్ళో ఉంది. కథ కూడా రెడీ ఉంది. చేస్తా నేను." చాలా మందికి ఇనిపించిన. హ్మ్. రానా గారికి ఇనిపించిన. తర్వాత చాలా మందికి ఇట్లా ఇనిపించిన. హ్మ్. అందరూ ఇంగ ఒక్కొక్క స్టేజ్‌లో ఒక్కొక్క కారణం చెప్తున్నారు గదా! హ్మ్. అట్లా బలమైన ప్రొడ్యూసర్ దొరుకుతలేడు ఏంటి నాకని అనుకునే టైంలో ఈ అన్న పరిచయమైండు. రాజ్‌కుమార్ అన్న, ఆర్‌కే అన్న అని ఓకే. మా మిత్రులు పరిచయం చేసిర్రు. పరిచయమైన తర్వాత వెంటనే "నువ్వు ఇట్లా కాదన్నా నువ్వు ఒక సినిమా తీయి నువ్వు. నీకు సపోర్ట్ చేస్తా. అబ్బా! ఎన్ని కోట్లైనా నేను పెడతా. హ్మ్. నువ్వు సినిమా తీయు. నీ నీ జర్నీ నాకంతా తెలుసు. నువ్వు చాలా కష్టజీవి. నువ్వు సినిమా తీయు. నీ మీద నాకు నమ్మకం ఉంది. నేను డబ్బుల కోసం ఆలోచించే వ్యక్తిని కాదు. ఎన్నో ఖర్చయితాయి నాకు. ఇట్లా ఒక రకంగా ఒక కళకు ఉపయోగపడితే ఒక సినిమా తీస్తే అబ్బా! అప్పుడు నీ డ్రీమ్ నెరవేరుతుంది. నీ డ్రీమ్ కోసం నేను పని చేస్తాను." పాపం తను నాకు గ్రేట్. గొప్ప మాట చెప్పిండు. నాకనిపించింది ఇది ఎప్పటి అనుబంధమో మరి నాకు లేట్‌గా పరిచయం అయిండు అని అనుకున్నా. ఆ! ఇప్పుడు స్క్రిప్ట్ అంతా సిద్ధం చేస్తున్నా. నెక్స్ట్ ఇయర్ జనవరిలో లేదంటే ఇంకో మంత్‌లో ఖచ్చితంగా స్టార్ట్ చేస్తా. మంచి కథ బాగుంది. దాన్ని డెవలప్ చేస్తున్నాం. కంపల్సరీ నా డైరెక్షన్‌లో ఒక సినిమా తీస్తా. షూర్ అన్న. ఆల్ ది బెస్ట్. మళ్ళీ మీ డైరెక్షన్‌లో చాలా మందికి అవకాశాలు రావాలని గూడా తప్పకుండా. అందులో గూడా మళ్ళా మన మట్టిని, మన పల్లె జీవన నేను అదే విధానాన్ని వదలను. అంటున్నా. మీ వదల స్టోరీలో పల్లె ఖచ్చితంగా ఉంటది గదా! విలేజ్ వదలను. బ్యాక్‌గ్రౌండ్ అనేసి. అందులో మనకు తెలిసినటువంటిదే గాని, మనం గమనించినటువంటి ఒక పాయింట్‌ని తీసుకున్నా. ఓకే. దాని మీద ఉంటది సినిమా అంతా. హ్మ్. బాగుంటది. తప్పకుండా నేను ఆ సినిమా తీస్తా. బాగా తీస్తా మళ్ళా. ఏదో తీసిపోయిండని గాకుండా, ఖచ్చితంగా. ఇంక జీవితంలో అదే ఫస్ట్, అదే లాస్ట్ అన్నట్టు తీస్తా. అంత బాగా ఎందుకు తీస్తా. ఇంకా తీయాలే. తీస్తా కానీ దాని మీదనే కంప్లీట్‌గా ఎఫర్ట్ ఎక్కువ పెట్టి, దానికి. ప్రాణం పెట్టి అంటే చేస్తా. సినిమా, సినిమా, సినిమా అనేసి హ్మ్. అప్పటినుంచి నాకు నాటుకుపోయింది. చిన్నప్పటికెళ్ళి పిచ్చి కాబట్టి నాటుకుపోయింది గాబట్టి ఆ! ఇప్పుడు అవకాశం వచ్చింది. దానికిప్పుడు బలమైన మొత్తం ఒక బలం. ప్రొడ్యూసర్ గూడా నాకు దొరికిండు గాబట్టి, నేను తన నమ్మకాన్ని నిలబెడతా. నా నమ్మకాన్ని నిలబెట్టుకుంటా. నా మీద పెంచుకున్నటువంటి ఆశలు పెట్టుకున్నటువంటి మా అమ్మ, ఎక్కడో ఉండి చూసే మా తాత, మా ఇంట్లోళ్ళు, మా వైఫ్ గాని, నా చుట్టూ దోస్తులు గాని, మేము గూడా అందరి అన్న. ఆశయాలు నెరవేరుస్తా. అందరి నమ్మకాన్ని నిలబెడతా. అందరి ఆశలు నెరవేరుస్తా ఆ సినిమాతో. తప్పకుండా అన్న. తెలంగాణ నుంచి మళ్ళా మీలాంటి డైరెక్టర్లు వస్తే ఇంకా చాలా తప్పకుండా. ఏదో అదృష్టం. తీసినమని గాకుండా, అబ్బా! ఈడెవడ్రా ఈడు భలే తీసిండురా అని మాత్రం అనాలి. అంతే. అట్లా తీస్తా. ఎప్పుడొచ్చినా ఎంత ఏమంటాం డైలాగ్ ఉంది గదా! ఆ! మనది. ఎప్పుడొచ్చినా ఆ! అట్లా మాత్రం తీస్తా. అందరూ మెచ్చుకునే విధంగా, తిట్టుకునే విధంగా తీయను. మీ మెచ్చుకునే విధంగా తీస్తా మంచిగా. ఎక్కడ ఎన్ని పాటలు రాసారు అన్నా, చెల్లి, ఎక్కడ గూడా ఒక్కటి గూడా వల్గర్ వర్డ్ ఉండదు మీ పాటలలో. చెల్లి సో, చాలా అంటే డీసెంట్‌గుంటాయి. జాగ్రత్తగా ఎవరైనా తీస్తా. పాటలు పాడుకోవచ్చు. ఎవరైనా మామూలుగా ఇప్పుడు మొత్తం ఇన్‌స్టా ట్రెండ్ గదన్న. అవును. అవును. ఇన్‌స్టాలో రీల్స్ చేసుకోవడంతో పాటు ఏదైనా ప్రతి ఫ్యామిలీ కూర్చొని చూసుకునే అవును. స్టేజ్‌లో చెప్తారు ఉంటాయి. మాకు కూడా ఎంబీ మ్యూజిక్ అంటే ఇట్లా ఒక అక్క, చెల్లి, తమ్ముడు, హ్మ్. అన్న అందరూ కూర్చొని పాటలు చూస్తాం అన్న అని చెప్తే, ఆ ఫ్యామిలీ ఇమేజ్ వచ్చినందుకు నేను చాలా ఆనందపడతా నిజంగా. అంటే హ్మ్. నేను ఏదైతే తాపత్రయపడి పని చేస్తున్నానో దాన్ని ప్రజలు గుర్తించినప్పుడు బాగా గర్వంగా అనిపిస్తది. మంచిగా అనిపిస్తది. అవును. మరింత బాధ్యత పెరిగి మరింత జాగ్రత్తగా భయంతో పని చేస్తాం ఇంకా. ఖచ్చితంగా. అంటే ఇప్పుడు మీరు పాటలు ఒకళ్ళు చూస్తే ఒకళ్ళు రాసారు గదా! నేనే సొంతంగా రాసుకోవాలని ఆలోచనొచ్చిందని రాసారు. అవును. చాలా బాగున్నాయి. డైరెక్షన్ గూడా. అంటే మరి ఎవరన్నా కొంచెం ఎవరన్నా చూపారా? లేకపోతే అది మీ ఉన్నారు. ఓన్‌గానేనా? ఉన్నారు. ప్రతీది ఇప్పుడు మనకు సహజంగా అన్నీ తెలవవు. ఇప్పుడు సరే పాట రాయడం, పాడడం అనేది సహజత్వం ఇది వేరు. హ్మ్. డైరెక్షన్ అంటే దానికి కొంచెం టెక్నికల్ సపోర్ట్ ఖచ్చితంగా. అవసరమే. అవు. అంటే ఇప్పుడు
మనం ఇక్కడ కూర్చున్నాం, ఏ లైట్ ఎటు పెడితే బాగా వస్తుంది, ఏ ఫ్రేమ్ ఎటు పెడితే అవును. బాగా వస్తుంది, ఇప్పుడు చూసారు కదా. ఇదంతా ఇప్పుడు ఇప్పుడు తెలవాలంటే ఇది తెలవాలంటే టెక్నికల్ సపోర్ట్ అవసరం. అట్లా నాకు ఖచ్చితంగా. గుండ్రెడ్డి సీనన్న అని డైరెక్టర్ హ్మ్. నన్ను మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం చేసింది తనే సినిమాలకి. హుహు. ఓకే. ఆ అన్న ఏం చేస్తుండంటే సినిమా మ్యూజిక్ చేసిన తర్వాత తమ్ముడు ఏం చేస్తావు షూటింగ్కి వెళ్దాం దా అని చెప్పి నన్ను కొడైకెనాల్ అటు ఊటీ అటు బెంగళూరు అటు అన్ని అబ్బా! తింపెట్టుండు నన్ను. హ్మ్. షూటింగ్ ఎక్కడ ఉంటే అక్కడ. వాస్తవం మ్యూజిక్ డైరెక్టర్ పని ఏంది, ఆ రూమ్‌లో స్టూడియోలో కూర్చొని కూర్చోవాలి, రూమ్ లో కూర్చొని ఖతం పని చేయాలి. ఏది అని ఆలోచించాలి, కానీ చేయాలి. తను నన్ను ఎందుకో తనకు నేనంటే బాగా ఇష్టం. తమ్ముడు నువ్వు రా నా ఎంబడి రా అని చెప్పి తీసుకుపోయేటాడు. తీసుకుపోయి తను తీస్తుంటే నేను గమనించేవాడిని అంతే, హ్మ్. ఇక్కడ దూరం ఉండి. ఈ సీన్ ఇటు ఎందుకు పెడుతున్నాడు, ఈ సీన్ ఇటు ఎందుకు పెడుతున్నాడు, ఈ లైట్ ఇటు ఎందుకు పెడుతున్నాడు, ఇవన్నీ గమనించిన. అట్లా నేను ఒక 4 సినిమాలకు పోయాను ఆయన ఎంబడ, హ్మ్. అతని వెంట హ్మ్. షూట్. ఈ 4 సినిమాల అనుభవం పనికొస్తాయి కదరా. అబ్బా! అట్లా ఇప్పుడు నేను ఫోక్ సాంగ్స్ కు నేను డైరెక్షన్ చేసే ప్రతి పాటకి అందులో నుంచి అనుభవాన్ని తీసుకొని నేను ఇలా తీస్తా. దాంతో పాటు మా సహచరుల సలహాలు కూడా ఇస్తారు మా ఓకే. టీంలో. మా హ్మ్. పాటలు తీస్తున్నప్పుడు ప్రతి ఒక్క సలహా తీసుకుంటాను నేను ఖచ్చితంగా. అందరి భాగస్వామ్యం ఉంటుంది అందులో. ఓకే. సో, మరి స్టూడియో పెట్టిర్రు గదన్నా మన జగిత్యాలలో. అది పెట్టి ఎన్ని సంవత్సరాలయితుంది? అది ఆఫీస్ ఎప్పటికెళ్ళి ఉందిరా. ఆఫీస్ అంటే అది ఒక 8, 9 ఇయర్స్ నుంచి ఉంది. హ్మ్. హ్మ్. మీరక్కడ అంటే కంపోజ్ చేసారా ఎట్లా? అంటే వీడియో పోస్ట్ ప్రొడక్షన్ ఉంది. కంపోజింగ్ అంతా మళ్ళీ ఇక్కడనే హైదరాబాద్‌లోనే. ఆ! అక్కడ వాయిస్ ఓన్లీ ఇట్లా వాయిస్ అక్కడ తీసుకోవడం ఇట్లా అంటే ఏమన్నా? ఎప్పుడైనా అర్జెంట్ ఉంది అంటే నేను పాడి పంపిస్తా అట్లా గానీ, ఆడియో కోసం ఎక్కువ దాదాపు 19% ఇక్కడికి హైదరాబాద్‌కి వస్తా. హ్మ్. కొన్ని అప్పట్లో సిరిసిల్లలో కొన్ని చేసిన. ఆ! ఫస్ట్ అయితే అప్పటి మొత్తం ఫోక్ సిరిసిల్లేనే. అయితే కాకపోతే ఆహ్, వీడియో మొత్తం మాత్రం మాదే. మా దగ్గరనే చేస్తాం అన్నట్టు. మా ఆహా! ఆఫీస్‌లో మా మా టీమోళ్ళే చేస్తుండ్రు అన్నట్టు. అప్పుడు గూడా, ఓకే. ఇప్పుడు గూడా ఎప్పుడైనా. ఇప్పుడు గూడా. మా అదొకటి పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం మన దగ్గర జరుగుతదన్నట్టు. హుహు. ఆడియో కంప్లీట్ మళ్ళీ ఇక్కడనే. సో, మొత్తానికి ఛానల్ హ్మ్. ఈరోజు ఒక స్టేజ్‌లో ఉంది. చెల్లె. నెక్స్ట్ ఇంకా ఫర్దర్‌గా ఎలాంటి సాంగ్స్ మన ఛానల్‌లో వస్తాయని ఆశించొచ్చు? ఇప్పుడొచ్చేది 'కట్ల కట్ల మిరపకాయ' ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం గదా. హ్మ్. ఆ పాట చేస్తాను. ఇగ దాని తర్వాత జర్నీ అంటే ఎప్పటికప్పుడు ప్రణాళికలు మళ్ళీ రూపొందించుకుంటే ఒకదాని తర్వాత ఒకటి, మారుతూ ఒకదాని తర్వాత ఒకటి. ఉంటాయి. అంతే. కాలం జనాలు అంతే. తగ్గట్టు మళ్ళీ మనం అంతే. పాటలు మార్చాలంతే. అంతే మార్చుడే ఉంటది. ప్రజలు కోరుకున్నది మన సృజనాత్మకతను జోడించి ఇయ్యాలి అంతే. అంతే. సో, మనకి ఫస్ట్ బాగా పేరు తెచ్చిపెట్టిన పాటేంటండి? అంటే యూట్యూబ్‌లోనా? హ్మ్. లేకపోతే ఆ! సినిమాది ఒకటి చెప్పండి. ఫస్ట్ హ్మ్. మనకి ఫోకొచ్చిందా? సినిమాదొచ్చిందా? ఫోకే ఆ! ఫస్ట్. ఫోక్ కాబట్టి ఫోక్‌లోనే. ఫస్ట్ మనకు సినిమాలకు పని చేసిన బాగా గాని అందులో అవకాశాలు లేట్‌గొస్తాయిరా. చాలా ఓపిక కష్టం. బాగా గావాలి. ఎంత కష్టం అంత అన్నది. ఈజీ గాదు సినిమా అంటే. చా ఇప్పుడంటే మనము ఇన్ని సాంగ్స్ చేసి కొంతమంది పరిచయమైనరు. మనల్ని నమ్ముతారు గానీ స్టార్టింగ్‌లో ఎవరు నమ్ముతారు? మనల్ని నమ్మరు గదా. అవును. గతంలో నేను చాలా మంది దగ్గర పనిచేసిన. వందే మాతరం శ్రీనివాస్ గారి దగ్గర పనిచేసిన. మణిశర్మ గారి దగ్గర పనిచేసిన. చాలా మంది దగ్గర చేసినాం. అబ్బా! కానీ మనల్ని నమ్మాలంటే కొన్ని సంవత్సరాలు పడతది. అంటే కొన్ని సంవత్సరాలు ఖర్చు చేయాలి మన జీవితాన్ని. అబ్బా! ఖర్చు చేయాలంటే మనకప్పుడున్నటువంటి సమయంలో ఫైనాన్షియల్ సపోర్ట్ గానీ, ఇంటికాడి ప్రాబ్లమ్స్ గానీ, ఇవన్నీ ఉండడం వల్ల ఈ ఫోక్ సాంగ్స్‌లో డబ్బులు రావడం వల్ల అటు ఇటు ప్రయాణం చేయడం వల్ల కొంచెం లేట్ అయింది కొద్దిగా. హ్మ్. హ్మ్. ఏదైనా మన మంచికే. ఇప్పుడు ఇక్కడ మంచి గుర్తింపొచ్చింది ఈడ గూడా. చాలా. చాలా అన్న. ఫోక్ ఇప్పుడు మొత్తం ఎక్కువ జనాలు మొత్తం అవును. ఫోక్ సాంగ్సే ఎక్కువ అవును. ఆదరించడం జరుగుతుంది. ఫోక్‌లో గూడా మన ఎంవి మ్యూజిక్ పెట్టిన తర్వాత అప్పటి నుంచెల్లి ఫోక్ సాంగ్స్‌కి మిలియన్ వ్యూస్ అనేది అప్పటికప్పుడే అప్పుడే యూట్యూబ్ ట్రెండింగ్‌లోకొస్తుంది అప్పుడే. హ్మ్. ఫోక్‌కి మంచి ఒక గోల్డెన్ టైమ్‌లో నేనొచ్చిన అప్పుడు ఓకే. ఫోక్‌లోకి. సో, ఏ పాట మరి బాగా? అప్పుడు 'మదన సుందరి' పాట బాగా కమర్షియల్ హిట్ అయింది. అంటే అంతకుముందు గూడా కొన్ని హిట్ అయినాయి. చాలా పాటలు 'బంగారు బావ నేనొస్తా బావ' ఇవన్నీ గూడా హిట్ అయినాయి గానీ, హ్మ్. 'మదన సుందరి' ఏందంటే ఒక బ్లాక్ బస్టర్ హిట్. మంచి ఒక ఫ్రెష్ లుక్‌తోని మంచిగా హిట్ అయిందది. హ్మ్. అది బాగా మందికి అందరికి పేరు తెచ్చింది. మా ఛానల్ గాని, నాకు గాని, మా టీమ్ అందరికి ఆ పాట పెద్ద పేరు తెచ్చిపెట్టింది. ఓకే. ఇట్లా నేను ఇదనుకుంటాను చూసింది మీది ఫస్ట్. ఏదిరా? 'చెలో చెలో కమలం' హ్మ్. అది. ఆ! అది ఆ టైంలో 'మదన సుందరి' తర్వాతనో ఏమో 'నామదేవ్' అన్న పాడిచ్చిండు ఆ పాట. హ్మ్. అది నేను రాయలేదు. వేరే హ్మ్. వాళ్ళు రాసిర్రు. ఒక తమ్ముడును తర్వాత 'నామదేవ్' అన్న రాసిండ్రు. ది పాడటం బావుందది. ఆ! బాగుంటది. లక్ష్మికి మీ వాయిస్‌కి ఆమె ఆ! పిచ్చి మామూలుగుండదు. ఆ! ఆ స్పీడ్‌లో అయితే భలే కొట్ అప్పుడు గూడా చాలా మందిని ట్రై చేసిండంట 'నామదేవ్' అన్న. హ్మ్. ఫస్ట్ 'లక్ష్మితో' పాడిచ్చిండ్రు. 'లక్ష్మి' గూడా అప్పటికి రెండో, మూడో పాటలు పాడింది అంతే. ఓకే. హ్మ్. అప్పుడే కొత్త. ఫస్టు మన పాటతోనే పరిచయం చేసినాం అప్పుడు. 'ఓ బావ సైదులు' అని హ్మ్. హ్మ్. గడ్డం మ్యూజిక్ అని గడ్డం రమేష్ అవును. స్టూడియో గడ్డారం. ఉంటది. అది నేనే రాసిన. అప్పుడు ఆమెను ఆహా! పరిచయం చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకటి 2 వాడినంక ఈ పాట 'చెలో చెలో కమలమ్మ.' ఓకే. అయితే 'లక్ష్మితో' వాడిచ్చినంక చాలా మందిని ట్రై చేసిరంట సింగర్‌లని. మిడ్ మెలోడీ వాయిస్ సెట్ కాలేదని చెప్పి 'నామదేవన' నన్ను పిలిచి ఆహా! పాడిచ్చిండది. ఓకే. అది మంచి అవకాశం అయింది నాకు. సింగర్‌గా మంచి గుర్తింపు తెచ్చిపెట్టిందది. ఇదొకటి మన తాతని ఎంచుకొని రాసిరనుకుంటా ఇది. ఏదిరా? 'ముద్దుల మారెల్లయ్య.'
అదొక పాట కూడా మంచి హిట్ తాత అది. నేర్చుకొని అవును. రాసిన అది కూడా గడ్డం రమేష్ ఛానల్లో రాసిన. అవును చాలా బాగా అనిపిస్తది. మంచిగా ఉంటది. అంటే యాదవుల జీవన విధానం, వాళ్ళు గొర్రెలు మేపేటప్పుడు ఏ మేక ఏ కలర్ లో ఉంటది, అవును ఎట్లుంటది, దేన్ని మేకలకు ఏమంటారు, గొర్రెలకు పేర్లు ఆ పెట్టుకుంటారు. భాష అంతా పయ్య మేక, అవును జాలి మేక, గంటుతల అవును మేక, కొమ్ము తర్వాత గొర్రె, బట్ట గొర్రె, ఆ, జాల గొర్రె. అట్లా. తర్వాత నువ్వు కూడా ఒక గొప్ప పాట చేసినావు కదా చెల్లి, యాదవ్స్ మీద, చేసిన యాదవుల జీవన విధానం మీద. కరెక్ట్. అట్లా అంటే అందులో ఉన్న భాష సంస్కృతిని ఆ చెప్పే ఒక అవకాశం నాకు వచ్చింది. అది కూడా మంచిగా ఆదరించారు. ఆ పాటతోని కూడా శిరీష శిరీష కూడా సింగర్ శిరీష అంతకు ముందు చాలా పాటలు పాడింది. కానీ ఆ పాటనే ఆమెకు కమర్షియల్ బ్రేక్ ఇచ్చింది మంచిగా. ఉమ్. ఆ పాటతో చాలా మంది మంచి చాలా సక్సెస్ నాకు అయ్యారు. బాగా ఇష్టం అన్న ఆ పాట కూడా చాలా సార్లు విన్నా పాట. అది మనకి ఈజీగా అతుకోబోయేటట్టు ఉంటది అన్నట్టు. కొన్ని పాటలు ఇంకా మనం ఆటోమేటిక్ గా మన హృదయం అనేది అక్కడికి అవును. వెళ్ళిపోతుంది అత్త అంతే. కొడుక ముద్దుల మారెల్లయ్య మేకలేడ మంద పెట్టినావు రెల్లయ్య మేకలేడ మంద పెట్టినావు గొల్లయ్య, ఆ పాలకొడిశా చెట్ల కింద మల్లమ్మ పండుకోని నెమరెత్తాంది మల్లమ్మ పండుకోని నెమరెత్తాంది గొల్లమ్మ. అట్లా నెమరేసుడు అంటే కొంతమంది తెలియదు. నెమరేసుడు అంటే ఏంది, తిన్నాక తిన్నాక నెమరేసి మనం తిన్నాక బేర్ ఎట్లా తీస్తామో మేకలు కూడా తిన్నాక నములుతా ఉంటాయి అన్నట్టు. అట్లా అంతే పాట పాట ఫస్ట్ లో ఆ, మొత్తం తినుకుంటాయి, ఆ, మింగడమే వాటి పని. అలా నైట్ అంటది. నా గంటుకాల జాలె మేకలెల్లై, గంటుకాల జాలె మేకలెల్లయ్య కుంటుతాండే మంచిగా ఉన్నాయా రెల్లయ్య కురుకుతాండే మంచిగా అయినాయి అంటే మొన్న గుంటనే కుంటుకుంటూ నడిచింది, కూరుకినట్టు నడిచింది, మంచిగా అయిందారా అని భర్తను అడుగుతుంటే ఆడు ఏమంటాడు, ఉద్ది చెక్క మది చెక్క అని దంచి కట్టినప్పుడు శంగ శంగ దునుకుతుంది మేక పిల్ల అని. అట్లా అవును. అట్లా అంటే వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి భార్యాభర్తల దాంపత్యంతో పాటుగా అలా వాళ్ళిద్దరి వృత్తి ప్రేమతో పాటుగా వాళ్ళు పెంచుకున్న మంద మీద ప్రేమను చూపించి రాసినాం అన్నట్టు అప్పుడు. చాలా బాగా అనిపించింది. మనది వచ్చేసి ఏంటంటే చూసినాం మేము ఆ ఉమ్. బ్యాక్గ్రౌండే కాబట్టి. అదే అదే. అమ్మ నాన్న ఎన్ని బాధలు పడేది అవును. అసలు, ఆ ఘోరం అన్నది. అవును. ఆ జువాలు మేము జువాలు అంటాము. అదే జీవాలు, మన దగ్గర జీవాలు ఆ అంటారు, మీరు జీవాలు అంటారు. అందుకని చాలా మంది కామెంట్ జువాలు ఏంది జువా అంటే మనది అంటే కొన్ని కొన్ని ఏరియాలు ఇప్పుడు మరి ప్రాంతాలు. కరీంనగర్ లో జీవాలు అంటాం, మీ దిక్కు నల్గొండ సైడ్ జువాలు అంటారు అట్లా. జువాలు గొర్రెలు, ఉమ్. జువాల కాడి వేరు గొర్రెల కాడి అవును. వేరు అని అంటారు. ఉమ్. సో అట్లా ఇంకా గొర్రెలను పెట్టకుండా జువాలని పెట్టినాం అన్నట్టు. అర్థమైతే చాలా మంది దగ్గర కొన్ని ప్రాంతాన్ని బట్టి కొన్ని మారుతూ ఉంటాయి. అవును జీవాలు కాస్త జువాలు అవుతుంది. అంతే. అంతే. అట్లా అట్లా నేను కూడా చిన్నప్పుడు గొర్రెలు మేకలకు తాతమ్మడు పోదు కాబట్టి అవన్నీ నాకు తెలుసు కాబట్టి తెలిసింది రాసిన పదాలకి అట్లా. తాతకి అంటే తాత మన చదువుకునేనా ఏం లేదు, ఏం అప్పుడు చదువు ఎక్కడిది అప్పుడు ఉమ్. తిండికే కోసనే. తిండికే కోసం నన్ను కొంతమంది అలా ఏ చదవలే, అప్పడోళ్ళు ఓన్లీ భాష చదివినంటే చదవలే గాని అసలు జీతం చదివినట్టే ఉండే. చదవలే గాని గొర్రె కొత్తికెళ్తోని లెక్కలు పెట్టేటోళ్ళు అప్పట్లా. ఆ, మంద ఎవలకు అవును. అన్నది ఇవ్వాలి, ఇది ఎన్ని పైసలు వస్తాయి ఇట్లా లెక్క పెట్టుకునేటోళ్ళు. ఆ అప్పుడు ఎంత 10 రూపాయలు 20 రూపాయలు అంటేనే పెద్ద అదిగా. అంతే కదన్నా. ఉమ్. అప్పుడు ఆ రేంజ్ లో ఉమ్. అప్పుడు అవే ఎక్కువ అవును. డబ్బులు. కాకపోతే తెలివి మా తాత అప్పుడు పెద్ద గొల్ల అయినాయి. ఉహు అట్లా తెలివి అందరితో తెలివి బా పరిచయాలు అట్లా ఇట్లా బాగుండే. అట్లా మంచి అదొకటి తెలివి ఉండే. ఆ మొత్తానికి తెలివే నన్ను ఇలా చదివిపించి అవును ఎంత, అందుకే నేను కళ్ళు మూసి తాతనే, కళ్ళు తెరిస్తే అవును. తాతనే, ఎక్కడ మొత్తం చూడు తాత జీవితం తాత అంతా తాతనే. అంటారు. అంతే. అమ్మ పేరుని ఏమో గాని నాకు ఎక్కువ తాత పేరైతే తాతనే, ఎప్పుడు వినబడుతుంది. పేరు తాత 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 అంతే. ఆయననే, ఆయననే దేవుడు అంతే. నెక్స్ట్ టార్గెట్ ఏంటన్నా మరి మీది? నెక్స్ట్ టార్గెట్ ఎంవి మ్యూజిక్ ఇట్లా రన్ చేస్తా, ఒక టీంని రెడీ చేస్తున్నా, ఓకే ఒక మంచి స్టూడియో స్థాపిస్తా, అంటే ఆడియో అండ్ వీడియో కొంతమంది వాళ్ళని కూడా తయారు చేస్తున్నా. ఆ, వాళ్ళు రెడీ కావడానికి ఇంకొక 6 నెలల టైం పడుతుంది. ఓకే అయినాక ఒక మంచి స్టూడియో పెడతా, ఆడియో వీడియో అంతా కలిపి స్టూడియో పెట్టి కొంతమందికి ఉపాధిని ఇవ్వాలి. అదొకటి, అది సుదీర్ఘమైనటువంటి ప్రక్రియ. దాంతో పాటుగా ఇంతకుముందు చెప్పిన కదా, ఒక సినిమా తీయాలి నా లక్ష్యం, అది పెద్ద గోల్ నాది. నేను సినిమా తీయాలి, తీస్తా అంతే. ఇంతకు మించి ఏముంటారా, నాకేం లేవు ఇక. సో మరి మీరు ఇంత కష్టపడి ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నారు. సో మరి న్యూ ట్రెండ్ నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడు వచ్చే వాళ్ళకి మీ మీ నుంచి ఎలాంటి సలహాలు సూచనలు ఇవ్వదలుచుకున్నారు? సలహాలు సూచనలు ఇస్తే తీసుకుంటారా ఇప్పటి ఎవరు తీసుకోరు. ఎందుకన్నా కష్టపడి పైకి వచ్చే వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారన్నా, తీసుకోర్రా, ఆలోచన ఉన్న ఇగో వాళ్ళు. ఎందుకంటే ఎక్కడ చెప్పేటోళ్ళు ఎవరన్నా, ఎవరి స్వార్థం వాళ్ళదే ఉంటది అదే ఈ అదే. రోజులలో. అయితే ఒకట్రా, సలహాలు సూచనలు ఇచ్చినవన్నీ కూడా పాటించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నా లైఫ్ ఒక రకంగా ఉంటుంది, నీ లైఫ్ ఒక రకంగా ఉంటుంది, చూసి నేర్చుకోవాల్సిందే అంతే. సలహాలు సూచనలు అంటే ఏం లేదు, ఒకటే, మన ముందు తరాల వాళ్ళకి గౌరవం ఇవ్వాలి, ఖచ్చితంగా అది మనం మాత్రం నడిచొచ్చిన బాటను మర్చిపోవద్దు. అంతే. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి.
మిగతా వాటిలలో సూచనలు వాస్తవానికి ఎవరి మాట వినొద్దు ఇక్కడ. బిజినెస్ మ్యాన్‌లో మహేష్ బాబు డైలాగ్ ఉంటది కదా! ఆ! ఎవడి మాట వినకు మనిషి ఎందుకు మాట అస్సలు వినకని. అంటే మనకు జరిగిందే వేరే నీకు వాళ్ళకి జరగాలని ఇట్లనే లేదు. జరగతని లేదు. సో, ఎవరి జీవితం వాళ్ళది కాబట్టి జరుగుతున్నటువంటి అంటే కాలక్రమేణా మనిషి ఎప్పటికప్పుడు ప్రణాళికలు మారుస్తూ ముందడుగేయాల్సిందే. ఇప్పుడింక బాగా పోటీ ప్రపంచం అయిపోయింది. చాలా. ఒకప్పుడు మనిషి ఆలోచనలు, మనిషితో ఆలోచనలు ఉంటుండే. ఇప్పుడు అవును. మనిషి టెక్నాలజీ నెట్ అంటే కంప్యూటర్‌లతోని టెక్నాలజీతో పోటీ పోటీ పడాల్సొస్తుంది. పడేటువంటి రోజులొచ్చినాయి కాబట్టి, ఇవాళ అనుకున్న ఆలోచన రేపు నడవకపోవచ్చు. రేపటిది మళ్ళీ ఇంకో ఆలోచన చేయాల్సిందే కాబట్టి, ఒకటి మన మన కల్చర్ మర్చిపోవద్దు. మన మన ముందు తరం అంటే ఇప్పుడు నేనైతే ఖచ్చితంగా నేను చెప్తున్నా. అంటే ఒకరి గురించి నేను చెప్పను గానీ, హ్మ్. మన ముందు తరం వాళ్ళు పాటలు విని, పాడి వాటి వాళ్ళ స్ఫూర్తితోనే వచ్చినోళ్ళమే మనం గూడా అవును. ఇప్పుడు. ఖచ్చితంగా. కాబట్టి మన తర్వాత వచ్చినోళ్ళు గూడా సరే మనల్ని తీసుకోవడానికి వాళ్ళకు నచ్చకపోవచ్చు. ఈ ఏజ్ వాళ్ళని. మనకన్నా పెద్దోళ్ళనన్నా ఖచ్చితంగా స్ఫూర్తి తీసుకోవాలి ఖచ్చితంగా గట్లా. అంటే మనల్ని తీసుకోవడానికి ఎందుకు నచ్చదంటే, పని చేస్తున్నాం కాబట్టి, కలిసి పని చేస్తున్నాం కాబట్టి, నేను నువ్వు సేమే. నువ్వు నాకన్నా పెద్దేమి అదా అని అటువంటి రోజులున్నాయి ఈ రోజులల్ల. సో, కాబట్టి కనీసం ఇప్పుడు మనిషి ఎప్పుడు గొప్పోడయితాడంటే, బతికున్నన్ని రోజులు ఎప్పుడు గొప్పోడు గాడు. అంటే మనిషి ఎప్పుడైనా బతికున్నన్ని రోజులు నేనెవరికైనా ఒక మాట చెప్పినా, నాకైనా, నీకైనా, ఎవరికైనా నచ్చదు. చనిపోయిన తర్వాత మనిషి గొప్పోడవుతాడు ఎప్పుడైనా. ఇప్పుడు ఉదాహరణకు 'గద్దరన్న' అనే ఉన్నాడు. అవును. 'గద్దరన్న' తనను స్ఫూర్తిగా తీసుకోలేనటువంటి కళాకారుడు భూమి మీద నాకు తెలిసి ఎవరుండరు. అవును. జానపద కళాకారులు కావచ్చు, అసలు కరిగిపో ఎవరైనా. అంటే 'గద్దరన్న'తో పరిచయం లేని వాళ్ళకి గూడా ఆయన ఆహార్యం, ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన పాడే విధానం, ఆయన అనే విధానం ఇవన్నిటిని ఏదో ఒక క్రమంలో ఖచ్చితంగా మనకు తెలియకుండానే ఇన్వాల్వ్ అందులో అట్రాక్ట్ మనం అవుతుంటాం. దాంతో కనెక్ట్ అయిపోతాం మనం. సరే ఇది 'గద్దరన్న'ని చూసే నేర్చుకున్నాను మనది మనకు గుర్తు లేకున్నా గానీ, మన లోపల అనుకోకుండా కొన్ని తీసుకుంటాయి. అంటే మనం ఈ భూమి మీదనే పుట్టినాం. ఆయన గూడా ఇదే భూమి మీద ఉన్నాడు కాబట్టి, మనం దగ్గరే ఒకటే ప్రాంతమోళ్ళం కాబట్టి తీసుకుంటాం. 'గద్దరన్న' బతికినన్ని రోజులు ఆయన గొప్పతనాన్ని ఎవరు చెప్పలే. ఆ! అంటే సరే ఆయన గొప్పోడని అప్పుడు గూడా తెలిసే గానీ, ప్రశంసించడానికి మనకు మనసు రాదు. అంటే చనిపోయిన తర్వాత 'గద్దరన్న మావోడు. గద్దరన్నతో మాకు ఈ అనుబంధం ఉంది, ఆ అనుబంధం ఉంది. ఆయనను చూసి నేర్చుకున్నాం. అట్లా ఇట్లా అని చెప్తారు చాలామంది. ఈవెన్ అంటే నేను గూడా. ఎవరైనా చెప్తారు. ఎప్పుడంటే తను లేడు గదా! మనతోని పని జేయడానికి, పోటీ పడడానికి తను లేడు గాబట్టి ఎన్నైనా చెప్పొచ్చిగ. నువ్వు అంటే ఇప్పుడని గాదు. పూర్వకాలం నుంచి అదే కల్చర్ ఉంది. మనిషి చనిపోయిన తర్వాత అవును. విలువ తెలుస్తది. దండేసి దండం పెడతాం. ఎందుకంటే అది గూడా మళ్ళా మన ఎదుగుదల కోసం చేస్తాం. బతికున్న రోజులు మనం ఆళ్ళ 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 మందలియడం గూడా కష్టం. మా బతికిన రోజులు ఆయన చెప్పిన మాటలు వినం మనము. వాళ్ళు చెప్తున్నది వినం. అందుకే మనం గూడా అంతే. ఇప్పుడు మనల్ని చూస్తూ అవతలోళ్ళు స్వీకరించి నేర్చుకోవాలంటే నేర్చుకోవచ్చు. చెప్పడానికైతే సాహసం జేయరది ఇప్పుడు ఎవరు గూడా. 'గద్దరన్న'తో మీకు అనుబంధం నాకు తెలిసి చాలా ఉందనిపించిందన్న. ఎందుకంటే నాకు తెలిసి 'నిండు ఆమాస' అనే సాంగ్ హ్మ్. మేము చిన్నప్పుడు స్కూల్‌లో విని చాలా ఏడ్చినాం ఆ పాట విని. చాలా బాగా అనిపించింది. ఒక్కటేసారి స్టేజ్ మీద పాడిర్రు. యాక్చువల్‌గా అన్న పాడిరన్న విషయం గూడా మాకు తెలీదు. తర్వాతకి మనం చేయడం జరిగింది. అవును. ఆ పాటకి నాకు అవకాశం వస్తుందంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. అవునసలు. ఎందుకంటే నా ఫస్ట్ పాట వినడం అదే, నేను ఏడవడం అదే, ఆ కనెక్ట్ అయిన సాంగ్ గూడా అదే. అవును. అంత బాగా నచ్చింది. అబ్బా! నిజంగా గాడ్ గిఫ్ట్ అనుకున్నాను. అసలు అది అలా అవకాశం వచ్చిందని. సో, అట్లాంటి పాట మీకిచ్చిరంటే అవును. 'గద్దరన్న'తో మీకు ఎంత అనుబంధం? ఉంది తనకు. అంటే తను చనిపోయే కంటే ఒక నాకు అంటే మొదటి నుంచి అనుబంధం ఏం లేదు. దగ్గర అనుబంధం. హ్మ్. చూషినా, ఇన్‌స్పైర్ అయినా ఇవన్నీ ఉండే నా లైఫ్‌లో గానీ తనని కలవలే ఎప్పుడు. తను చనిపోయే కంటే ఒక 3 సంవత్సరాల ముందు నుంచెల్లి నాకు బాగా దగ్గరైపోయిండు. హుహు. నాకు, మా టీమ్ మా అందరికి బాగా దగ్గరైపోయిండు. ఎట్లంటే మన పాటలు విని 'సువ్వి సువ్వి' అనే పాట విని హ్మ్. పిలిపించుకున్నాడు. అంతరపుల నాగరాజన్న ద్వారా ఆహా! పిలిపించుకున్నాడు. వాళ్ళే పిలిపిచ్చిర్రు. ఆ! అబ్బో! అప్పటికెళ్ళి నాకు ఇగ మీ పాటలు చాలా మట్టి పాటలు నాన్న. అంటే అవునా! నువ్వెప్పుడు గూడా ఈ కల్చర్‌ని వదలకు. నువ్వు ఎంచుకున్నటువంటి రంగాన్ని. ఈ వే బాగుంది. ప్రకృతిని పట్టుకున్నోడు ఎప్పుడు ఫెయిల్ గాడు అని జెప్పి నన్ను ప్రతి పాటకు దీవిస్తుండేవాడు అబ్బా! మంచిగా. అట్లా అప్పటికెళ్ళి ఇక డీప్‌గా తను చనిపోయే వరకు గూడా తనతో అనుబంధం ఉన్నది నాకు. ఇగ చాలా వరకు. ఆయన ప్రతి పాటను మెచ్చుకుంటుండే ప్రతి వేదిక మీద మల్లన్న మల్లన్న ఇట్లా హ్మ్. నన్ను మా మల్లన్న టీమ్ మా అనేవాళ్ళు. వాళ్ళందరిని హ్మ్. ప్రేమగా చూసుకుంటుండే వాస్తవానికి. ఆయన దగ్గరికెళ్ళి చూసినప్పుడు అనిపించింది అరే! ఇంత లెజెండ్ సింగరు ఇంత అంటే నాట్ ఓన్లీ సింగర్ మళ్ళా. ఆయన అంటే రైటర్. ఒక ఒక రాజనీతి తెలిసిన వ్యక్తి మళ్ళా. అంటే ఒక ప్రపంచ స్థాయిలో ఉపయోగపడే మేధావి తనది. అట్లాంటి మనిషి ఒక చిన్న పిల్లగాని లెక్క మనతో ఉంటాడు. హ్మ్. ఆ! నా కలిసి మనతోని తింటాడు మంచిగా. మీద చెయ్యేసి మాట్లాడతాడు. గింత
కొత్త కొత్తోళ్ళు వస్తుర్రని చెప్పేసి ఇట్లా ఈగో ఉండదు, ఏది ఉండదు. హ్మ్. బ్లెస్సింగ్స్ మస్తు హ్యాపీ అవుతాడు. ఇంకా అబ్బా! రావాలి కళా వారసత్వం అని. అంత హ్మ్. గొప్ప మనిషి ఆయన. చాలా గొప్ప మనిషి. ఆయన గురించి చెప్తే ఒక మాటలో సరిపోదు గానీ, నేను దగ్గరికెళ్ళి చూసినా కదరా! అవును. పక్కకు కూర్చోబెట్టుకుంటుండే మంచిగా. హ్మ్. ఏం గింత ఫీలు ఇట్లా పెద్దోన్ని అనేది ఉండనే ఉండదు అసలకి. మనమే దూరంగా భయంగా ఉంటే దగ్గర తీసుకుంటాడు. ఆ! అంత అన్ మనం ఇక్కడికెళ్ళి పోయేటప్పుడు అయ్యో! ఎట్లా ఉంటాడో మనల్ని దగ్గర తీస్తాడో తీయడో అనిపిస్తది. పోయిన తర్వాత చిన్న పిల్లగానిలాగానే ఉంటాడు. ఇప్పుడెళ్ళి నేర్చుకుంటున్నాడు పాట అన్నట్టట్టు ఉంటాడు. ఓకే. అంత గొప్ప వ్యక్తిత్వం తనది. ఇప్పుడు గద్దరన్న మిమ్మల్ని పిలిపించుకునంటే ఎంత అంటే చాలా వరకు అందరు పిలిపించుకున్న వాళ్ళే ఉన్నారా? లేకపోతే ఎవరన్నా మనము వెయిట్ జేసి వెళ్ళాల్సొచ్చిన సందర్భాలున్నాయా ఏమన్నా? నేనైతే ఎవరి దగ్గరికి నేను కావాలని నేను ఇప్పటికి పోలేదు. హ్మ్. నా పాటనే నన్ను తీసుకెళ్ళింది. పాటే. నేను అంటే నాకు ఉండడం గూడా మరి దాన్ని ఏమంటారో మరి ఆత్మగౌరవం అంటారో, లేకుంటే అహం అంటారో దాన్ని లేకపోతే ఆ! పోవడానికి ఆహ్, ముందడుగు మొహమాటం అంటారో ఏమంటారో నాకు తెలవదు గానీ, నేను వెళ్ళి పరిచయం జేసుకోవాలి, వాళ్ళతోని నేనే వెళ్ళాలని నేనెళ్ళను. హ్మ్. ఫస్ట్ ముందు నా పాట వెళ్ళాలి. అంతే. నా పాట వాళ్ళకి వెళ్ళి, నా పాట ద్వారా నేను వెళ్తే నాకు గుర్తింపు ఉంటదని అనుకుంటా నేనెప్పుడైనా. అట్లని జెప్పేసి నేను కలవని వాళ్ళని గూడా గౌరవిస్తా హ్మ్. దూరంకెళ్ళి. కానీ నేనేదో వెళ్లి నేను పరిచయం చేసుకొని వాళ్ళ దగ్గర గావాలని నేనెప్పుడు అనుకోలే. దూరంకెళ్ళి అభిమానించి గౌరవించేవాడిని. నా పాట ద్వారా పిలుచుకున్నోళ్ళు చాలా మందున్నారు నా లైఫ్‌లో ఎవరైనా. చాలా అంటే 100% అట్లే ఉంటది నాది. మీ ఇంత అంటే ఎక్కడన్నా అలా అంటే నీ పాట మన దగ్గర చాలా వర్తబుల్ మంచి పాట ఉంది. సో, వీళ్ళ ద్వారా చేసి ఇంకా సక్సెస్ వస్తదేమో అని వాళ్ళ కోసం వెయిటింగ్ చేసిన రోజులేమన్నా ఉన్నాయా? అట్లా నేనెప్పుడు వెయిట్ చేయలే. ఏం చేయలే. నేను నన్ను నేనే నమ్ముకున్నా. అంతే. నాకు ఈ పాట గీలి చేస్తే బాగుంటది, గాలి చేస్తే వస్తది. పాటని నమ్ముకున్నా గంతే. అంతే. ఆ! ఎవరిని నమ్ముకోలే. ఎవ్వరిని నమ్ముకోలే. అంటే పాటతో పాటు నేను నేను నమ్ముకున్నటువంటి పాటకు ఈళ్ళందరూ యాడ్ అయ్యి మళ్ళీ అందరూ ఉపయోగపడ్డారు. కానీ గీల్ చేస్తేనే అయితది, గాలి చేస్తేనే అయితదని నేను పెట్టుకొని నేను కూర్చోలే. ఎందుకంటే ఆహ్, పాట బాగుంటే మనకి ఖచ్చితంగా పాటని అందరితో పని చేయించుకుంటది. అబ్బా! అట్లా నేను ఆరాట పడలే ఎప్పుడు. అట్లా ఆరాట పడొద్దు గూడా ఎవరు గూడా. అంతే. అంటే అన్ని సందర్భాలలో అందరూ మనకు పని చేయకపోవచ్చు. ఆ! అట్లా ఇప్పుడు చేసిన వాళ్ళు నెక్స్ట్ మనతో చేయకపోవచ్చు. కంటిన్యూ వాళ్ళకున్న ఉంటారో బిజీ వల్ల, వాళ్ళకున్న వాటి వల్ల చేయకపోవచ్చు. అట్లా అని చెప్పి మన పనిని ఆపొద్దు గదా! వాళ్ళకు 2 నెలల దాకా కుదరదన్నప్పుడు, మనం గూడా 2 నెలలు ఆగితే, ఇంకా ఏం మరి మన చేయలేం. జీ మన ముందుకెళ్ళలేం. మన ప్రయాణం ఎక్కడనో అయిపోతది గదా! ఆగిపోతది. సో, మనకున్నటువంటి పరిజ్ఞానంతోని పని చేయించుకుంటూ వెళ్ళాలి. ఎవరితో వీలైతే వాళ్ళతో ఎళ్ళిపోవాలి.